గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు మార్నింగ్ నుంచి అయితే ఇలానే ఉందండి. అంటే మేము కొంచెం లేట్గా లేచాం, పని కూడా చాలా లేట్గానే స్టార్ట్ చేసామండి. మార్నింగ్ అయితే బయట నుంచి మా ఆయన టిఫిన్ తెచ్చాడు, అది తిని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి. అంటే మార్నింగ్ షిఫ్టే మా ఆయనకి. సో నేను వంట కూడా టిఫిన్ కూడా ఏం చేయలేదు. సో అలా ఉండిపోయింది. ఇక మా వాడికి పెట్టాడు కదా ఒక పెద్ద పని, ఇంకా అది పని చేసుకుంటున్నాను. ఎందుకంటే హాల్లో పెడితే వాడు రోజు పడేస్తూనే ఉన్నాడండి, అదే పని అవుతుంది. నిన్న భయంకరంగా పడిందండి వర్షం. 2 టైమ్స్, అంటే 5 o'clock ఒకసారి పడింది, ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మా పక్కింట్లో అయితే ఫుల్ వాటర్ వచ్చేసాయి. అది చూసుకుంటూ అండ్ మా ఆయన గురించి టెన్షన్ పడుతూనే ఉండిపోయాము. మా ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆయన వచ్చాక అవి మాట్లాడుకొని ఎలా పడింది వర్షం ఏంటి అని. అప్పటికి మా వాడైతే నిద్ర కూడా పోలేదు. సో వచ్చాక కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ రోడ్ల గురించి తెలిసిందే కదండి, చాలా టెన్షన్ అయిపోయింది. ఇక బట్టలు అయితే మడత పెట్టి ఇక మా షెల్ఫ్లో పెట్టేశాను మాతో పాటే. ఇక మా వాడు చూడండి ఎలా ఆడుతున్నాడు. ఇక ఇది అయిపోయిందా ఆ పని పెట్టాడు. ఇక ఇట్లనే ఉంటుంది. నైట్ అయితే డేంజరస్ వర్షం అండి. ఆ వర్షం వల్ల నాకు చాలా టెన్షన్ పడింది. ఎందుకంటే మా ఆయన అసలే లేటుగా వస్తారు కదా, చీకటి పడుతుంది, ట్రాఫిక్ ఉండకపోయినా ఆ టైంకి వర్షం వల్ల ఎక్కడ డ్రైనేజీలు ఓపెన్ అయ్యి ఉంటాయో ఎలాగో నాకైతే చాలా టెన్షన్ అయిపోయిందండి. దట్టు ఇంట్లో 2-3 సార్లు కరెంటు పోయింది. సో అలా అని చెప్పేసి నాకు టెన్షన్ అయింది. రియాన్షు నిద్రపోవడం లేదు, వాడేమో ఆడుకోవాలంటున్నాడు కరెంటు పోయినా కానీ. సో నాకు అలాగా బాగా టెన్షన్ అయిపోయి నిద్ర కూడా పట్టలేదు. మా హస్బెండ్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను, త్వరగా బయలుదేరని. అదే టెన్షన్తో ఉండిపోయాను ఆయన వచ్చే వరకు. కొంచెం వచ్చాక కొంచెం ఫ్రీ అయ్యాను. అప్పటికి లేట్ అయిపోయింది చాలా, 12 అయింది, 11:30 to 12 అయింది. ఇక మా వాడికి పప్పు చేద్దామని రెడీ చేస్తున్నాం. పాపం ఆకలేస్తున్నట్టుంది, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకంటే మార్నింగే తిన్నాడు కదా, త్వరగా లేచాడు ఈరోజు మాతో పాటే. సో మార్నింగ్ కొంచెం దోశ తిన్నాడు కదా, ఇప్పటికి 12 అవుతుంది కదా, ఆకలేస్తున్నట్టుంది. సో అలా అని చెప్పి ఫాస్ట్గా చేస్తూనే ఉన్నానండి. ఇక పప్పు అయితే పెట్టాను, రైస్ కూడా పెట్టేద్దామని ఇక చూస్తున్నాను. పప్పు అయితే పెసరపప్పు పెట్టాను. పప్పు అయితే జర 4 ముద్దలు ఎక్కువ తింటాడండి మా వాడైతే. ఇక కిచడి అలాంటివి పప్పు అయితే జర బాగా తింటాడని పెడుతుంటాను అలాగా. పప్పు రైస్ అయితే కొంచెం బాగా తింటాడు మా వాడు, 4 ముద్దలు ఎక్స్ట్రా. కర్రీ మొన్నే చేసుకున్నాము ఒకరోజు దొండకాయలు తెచ్చాక. ఇక దొండకాయలు అయితే చాలా వరకు పండిపోయినాయండి, అవన్నీ తీసి పక్కన పడేసి ఇక గట్టి కట్ చేస్తున్నాను. ఫ్రై కదా, ఫ్రైకి అయితే కొంచెం గట్టి అయితేనే బాగుంటాయి కదా. ఇక నేనైతే ఈ గ్యాప్లో బియ్యం పోసుకొచ్చుకొని కొన్ని బట్టలు అయితే మార్నింగే ఉతుక్కున్నాను, అవి అయితే ఆరేసానండి. నైట్ బాగా వర్షం పడింది. అది మీ దగ్గర వర్షం పడిందా కమెంట్ చేయండి. అది చాలా డేంజరస్గా పడిందండి. మా ఇంటి పక్కన వాళ్ళకైతే ఇంటి లోపలికి వాటర్ వచ్చేసి చాలా డేంజర్ అయిపోయింది. ఇక బియ్యం అయితే కడుక్కున్నానండి. ఈ గ్యాప్లో పప్పు అయితే బాగా పొంగిపోయి విజిల్ పైకి వచ్చేసింది. స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందండి. అలా క్లీన్ చేసుకోకుండానే వంట చేద్దామంటే మనసు అస్సలు ఊరుకోదు. ఏదో ఉంది, ఇట్లా చేయలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే ఐటెం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా ప్రతిరోజు అవుతూనే ఉంటుంది. ఇట్లా నేను చేసుకుంటూనే చేతులు కూడా చాలాసార్లు కాల్చుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను. దొండకాయల కర్రీ కన్నా నాకు ఫ్రై చాలా ఇష్టం అండి, కానీ నేను ఫ్రై ఎక్కువ చేయను. మా హస్బెండ్ తినడు, అన్ని కర్రీసే కావాలి, ఫ్రైస్ అస్సలు వద్దంటాడు. కానీ నాకేమో ఫ్రైస్ కావాలి. చికెన్ అయినా సరే కర్రీయే కావాలి, మటన్ అయినా కర్రీయే కావాలి, ఫ్రైలు అస్సలు తినడు. ఏదో నేను బలవంతం చేయబట్టి, లేదు నాకే కావాలి నువ్వు తింటే తిను అంటే అప్పుడు సరే నీ ఇష్టం అంటాడు. కానీ మోస్ట్లీ 90% అయితే కర్రీకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. సో కొన్ని దొండకాయలు అయితే వేపుకుందామని చెప్పేసి గిన్నె వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి. దొండకాయలు ఆనియన్స్ లేకుండా వేయించుకుంటే మనకి ఒక 2 days అలా ఉంటుందంటే, ఒకవేళ మిగిలితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఆనియన్స్ వేస్తే త్వరగా ఖరాబ్ అవుతుంది ఫ్రైలు అయితే. ఇక దొండకాయలు అయితే మంచిగా వేయించుకుంటున్నాను.
నేనైతే ఇది వెల్లిపాయ కారం వేసుకొని చేసుకుంటానండి. ఎల్లిపాయలు కారం దంచి కలుపుకుంటాను అంతే, ఇంకేం కలపను. ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయను. ఇక ఫ్రైలో అయితే ఇంకా కొంచెం కారం అంటే ఎల్లిపాయ కారం. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక పప్పు నేను కూడా తిందాం అనుకుంటున్నాను. ఉట్టి ఫ్రైయే కదా, పప్పు ఫ్రై అయితే కొంచెం బాగుంటుందని కొంచెం మంచిగా మెత్తగా చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లూజ్గా చేస్తున్నాను. యాక్చువల్గా మా రియాన్స్కి అంత గట్టి ఫుడ్ అవుతుందండి. చారులు తినడు, పప్పు చారులాగా ఉంటే వాడు అసలు ఎందుకో తినడు. కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇక తాలింపు అయితే ఏం పెట్టలేదు దీన్ని, ఇలాగే బాగుంటుంది కదా టేస్ట్ ఉట్టిపప్పులాగా. ఇంట్లో అయితే పచ్చిమిరపకాయలు కూడా లేవండి, అన్నీ అయిపోయాయి. సో నేనైతే ఇక ఉట్టిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఇక నాకైతే రియాన్స్కి మోస్ట్లీ మేము చేసుకున్న ఫుడ్డే తినిపించడానికి ఇష్టపడుతుంటానండి. ఒక్కొక్కసారి ఇలాగ పప్పు, మజ్జిగ చారు అలాంటివి అయితే వాడు తినగలుగుతాడు. కానీ మేము చేసుకున్నదే కర్రీస్ అయితే అంటే కష్టం. బట్ నాకైతే వాడికి నాకు సపరేట్గానే లేకుండా మేము చేసుకునేది ఇప్పటి నుంచి అలవాటు చేద్దామని నాకు ఒక ఆలోచన ఉంటుందండి. దీనికి మీరేమంటారు? అలా చేయడం బెటరా? ఇలాగ అలవాటు చేస్తే ఏంటంటే మనకు అంత కష్టం ఉండదు. అండ్ ప్లస్ అన్ని కర్రీస్ అన్ని కూరగాయలు అనేవి పిల్లలకి అలవాటు అవుతుంటాయి. అదే కొంచెం పెద్దయ్యాక స్కూల్కి వెళ్ళే టైంలో నాకు అదే కావాలి, ఇదే రైస్ కావాలి, అదే రైస్ కావాలని మొండికేస్తే మనకి తప్పదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రైస్ చేయాల్సి వస్తుంది. ఇది నేనైతే చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు ఉన్న అంటే పిల్లలు, మా వదిన వాళ్ళు కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇవైతే ఖచ్చితంగా చూస్తున్నానండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ, ఒక్కొక్క రైస్, బాబుకి ఒకటి అంటారు, పాపకు ఒకటి అంటారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికి వేరే ఉంటుంది. ఇలా అయితే చాలా కష్టం కదండి. ఇంట్లో ఉండే వాళ్ళకంటే ఓకే, పర్లేదు చేసుకోవచ్చు. కొంచెం ఒక 1 అవర్ ముందు స్కూల్కి వెళ్ళి ఒక 1 అవర్ ముందు అట్లా ప్రిపేర్ చేయొచ్చు. ఉద్యోగాలు చేసే మదర్స్కి అయితే ఇంకా చాలా కష్టం ఉంటుంది. సో ముందు నుంచి అలవాటు చేయాలని నేను అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు? కమెంట్ చేయండి. నా ఆలోచన మంచిదేనా అని. కానీ ఇప్పుడు పిల్లలైతే చాలా వరకు అడ్జస్ట్ చేసుకోరండి. కొంచెం కారం ఎక్కువైనా మా వాడైతే అసలు తినడు, ఇట్లా బయటికి ఉంచేస్తాడనమాట. సో కష్టంగానే ఉంది వాడితోటి కూడా. కానీ అలవాటు చేయాలి, మనమే అలవాటు చేయాలి కదండి. ఏదైనా ఫస్ట్ నుంచి ఒక తల్లే అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా అని చెప్పేసి మనం గారాబం చేసుకుంటూ ఉంటే మన ఎక్కి కూర్చుంటారు. మన పిల్లలే కదా అని ఊరుకుంటామా? ఇంకా మొండికేస్తూనే అలా మొండికేస్తుంటే మనం కూడా ఏం చేయలేకపోతామండి. ఆ సిచ్యువేషన్లో మనం ఎంత ముందు ఆలోచించినా, ఫ్యూచర్ ఆలోచించినా కానీ తినే టైంలో మాత్రం తప్పదు అన్నట్టు చేయాల్సి వస్తుంది. కానీ ఏం చేయాలి? ఒక్కో సైడ్ ఏమో వాళ్ళే అలవాటు. వెల్లిపాయ కారం అయితే అవుతుందండి. ఒకవేళ జీలకర్ర కానీ ధనియాలు కానీ ఉంటే ఇలాగానే చిన్న రోట్లో దంచుకొని వెల్లిపాయతో పాటు వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలానే వేసుకుంటాను, నాకైతే ఇలానే ఇష్టము. మా వాడు అక్కడ నుంచి ఎవరినో పిలుస్తున్నాడు, అని అరుస్తున్నాడు, కానీ నాకు అర్థం కాలేదు. ఇక నన్నైతే పని చేసుకొని ఇస్తాడులేండి, ఆడుకుంటాడు జర అటు ఇటు. నేను ఖాళీగా అలా కూర్చున్నాను అనుకోండి, ఈయన నా దగ్గరకు వస్తాడు, ఏడుస్తాడు, అట్లా మారం చేస్తూ ఉంటాడు. దొండకాయలు ఫ్రై అయితే అవుతుందండి. ఇంక అన్నం కూడా అయింది. పాపం రియాన్స్కి ఆకలిస్తుందేమో అని. ఈరోజు అయితే మార్నింగ్ మాతో పాటు త్వరగా లేచాడు కాబట్టి ఇక ఆకలిస్తుందేమో అని చెప్పి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. బట్ అప్పటికి మార్నింగ్ టిఫిన్ అయితే చేసాము, బయట నుంచి తీసుకొస్తే అదే తినిపించాను. దోశ తిన్నాడు, బాగానే తిన్నాడు. కానీ 1 అవుతుంది కదా, ఆకలి అయితే వేస్తుంది. సో నేను ఫాస్ట్గా చేస్తున్నాను. అన్నం అయితే అయిందండి. ఇక పప్పు అయితే కలిపి కొంచెం తినిపిద్దామని కూర్చున్నాను కదా, జర మంచిగా తిన్నాడు, ఒక 2-3 ముద్దలు తిన్నాడు. ఇక చూడండి, ఇక ఉరికిస్తున్నాను నన్ను. నేనైతే అది రికార్డ్ చేయలేకపోయానులేండి. అలాగే తిరుగుతూ ఆడిపిస్తూ ఎత్తుకొని కొంచెం బలవంతంగా 4-5 ముద్దలు అయితే లోపల చూశాను. ఇక తిన్న తర్వాత అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయితే నిద్రపోతాడు మా వాడు. కానీ వీడు తినిపిస్తే నేను కూడా తిన్నామని కూర్చున్నాను. ఫ్రై అయితే అయింది. బాగా ఇంతకంటే ఇంకా కొంచెం రోస్ట్గా కూడా చేసుకోవచ్చండి, బాగా అవుతుంది దొండకాయ ఫ్రై. బాగా రోస్ట్గా అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఫ్రై. ఈ ఎల్లిపాయ కారం ఈ రెసిపీ అయితే మా మమ్మీ చేసేటట్టే చేస్తానండి.
మా మమ్మీ చేసేవే చేస్తాను నేను ఆల్మోస్ట్. ఎందుకంటే అందరు అమ్మాయిలకి వాళ్ళ మమ్మీలు చేసేవే కదా వచ్చేవి. లేదంటే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉంటాం కొత్త కొత్త రెసిపీస్ అయితే. ఇదండి ఇదండి మా డే రొటీన్, మండే రొటీన్. ఇంకా నేను ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాలి, ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మీ లైక్స్ నాకు బూస్టింగ్ అండి, అది మీకు తెలుసు కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి.